ఎందుకమ్మా అట్లా బాధ కొద్ది కూర్చున్నావు? ఎందుకంటావేందమ్మా, నీకు తెలుసు కదా నాన్న గురించి. నాన్న ఒత్తిడి తీయే. ఎప్పుడొస్తాడమ్మా, ఎప్పుడుంటాడు? పొద్దుగాలు వస్తాడు, కూరగాయలు ఇచ్చి పోతాడు. ఒక్క నిమిషం అన్న ఉంటాడా? మనకెవరున్నారు? మనకు మనమే కదా. మనం ఎటన్నా పోయేటోళ్ళమా? ఎప్పుడు చూడు దాని దగ్గరనే ఉంటాడు. అట్లా నద్దమ్మా. మరి లేకుంటే ఏందమ్మా? ఆమెకు పిల్లలైతే లేరానా కదా నిన్ను పెళ్లి చేసుకుంది. ఇప్పుడు ఆమెకు పిల్లలు పుట్టినాక మనల్ని దూరం పెడతారు. నువ్వేమన్నా ఆయన పెళ్లి చేసుకోమని చెప్పినావా? చెప్పు చెప్పమ్మా. ఇట్లా మనం ఎన్ని రోజులను ఉంటారు ఉండు. అట్లని ఇంకెన్ని రోజులు ఇట్లా బాధపడుకుంటూ ఉంటావు చెప్పు? బాధ అంటే నాకు ఉండదా అమ్మా? అందరం కలిసి ఉండాలని. రాకిట్లా పండగత్తాంది. నాకే బంధం ఉన్నది తమ్ముడు ఒక్కడే. వాంతో కనీసం మాట కూడా మాట్లాడనియది. సీత సీత కూరగాయలు తీసుకో, నేను పోవాలి. అయ్యో లోపలికి రారి, అన్నం తినకపోదు. నేను ఇంతకుముందే తినగాని మీరు తినరి, నా పని ఉన్నది, నేను పోతానా. నానా ఏందమ్మా, నేను పైసలు అవసరం ఉన్నాయా? పైసలు అవసరం ఉంటేనే వెళ్తానా నానా? మరి ఏందో చెప్పు. మీరు ఇట్లా వచ్చి అట్లా పోతారు నాన్న. మాతో ఎప్పుడు ఉంటారు నాన్న? ఏదన్నా పండుగ వస్తే అందరు కలిసి ఉండే ఇంట్లో మేమిద్దరమే ఉంటాను. అందరు వాళ్ళ నాన్నతోని పండుగలు చేసుకుంటా అంటే నాకు మస్తు బాధ అనిపిస్తుంది. మన ఇంట్లో కూడా అందరం కలిసి చేసుకుంటే ఎంత మంచిగా ఉండు నాన్న. మాకెవరు ఉన్నారు మీరు తప్ప? సీత నువ్వేనే చెప్పు దానికి. ఏం చెప్పాలయ్యా, మనందరం కలిసి ఉండాలని అది కోరుకుంటుంది. వారంలో ఒక 2 రోజులైనా మాతో ఉండొచ్చు కదయ్యా. అంటే నాకేం పనులు ఉన్నాయా అని? సరే ఏదో ఒక రోజు వీళ్ళు చూసుకుని అత్తది. అంగి ఇన్నే ఉన్నది, పట్ అంగి పట్టు. ప్యాంట్ వేసుకుంటే అంగి వేసుకోకపోతివి. మెల్లగా. ఏందయ్యా కూరగాయల పోతే గింతసేపా? ఏ పర్సేపు పోయిందే? ఏంది నోర్లు ఎత్తాంది? నేనేమన్నానే? మరి నేనేమన్నా కూరగాయలు ఇచ్చడానికి గింతసేపా అన్నా? సరే సరే పాలేరుకు సర్ది తీసుకోపోవాలి, సర్దిగాడు పో. పోతా దానన్నా. ఏమైంది అత్తనో లేదా సర్ది పట్టుకొని? అయ్యో అత్త నాగవా? సర్ది పట్టుకొని పొలం కాడికేనా ఇంకెక్కడికన్నా పోతానవా? నేను ఎడిగిపోతానే పొలకాడ తప్పితే. రాంబర్ నీకు అలవాటు ఉంటాయి, నాయబడి రా రామర్దా. నువ్వు గింతగానని చెప్తానవంటే పొలం కాడికే పోతానవు గాని తొందరరా. సరే పోయేత్తా. పో దారా నాన్న, నువ్వు అన్నం తిందు. రాత్రి దూపైతే నీళ్లు తాగమ్మా. ఇగో ఇక్కడ పెడుతున్నా. సరే అమ్మా. అమ్మా అమ్మా, ఏంది రా అమ్మా తొందరా. అబ్బబ్బా, ఏంది నీ హడావుడి పొద్దుగాల నుంచి? ఏందే ఇది? ఇలా రాఖీ పండుగ కదమ్మా, తమ్మునికి రాఖీ గట్రా వద్దా? నీకేమన్నా పిచ్చిగిన పట్టిందా అని? అది గడపలేదు ఒక్కని, అది ఇంకా రాఖీ ఎక్కడ కట్టనిస్తదే? అంటే నాకు రాఖీలు కట్టే భాగ్యం కూడా లేదా అమ్మా? మనకెవరున్నారు చెప్పు? నా తోడవుటకపోయినా వాడు నా తమ్ముడే కదమ్మా. మన వాళ్ళని ఆస్తులు అడుగుతున్నావా, అంతస్తులు అడుగుతున్నావా? మనతో కలిసి మంచిగా ఉంటుడే కదా. రాకెట్ కట్టేస్తే వాళ్ళ సొమ్మే ఉన్న తింటున్నావా అమ్మా? మనం నువ్వన్నా చెప్పొచ్చు కదమ్మా. ఏం చెప్పాలమ్మా? ఎన్నిసార్లు చెప్పినో నీకు తెలియదా? ప్రతి సంవత్సరం రాఖీ కట్టడానికి పోతూనే ఉన్నాం. ఒక్కసారైనా కట్టనిచ్చిందా మీ పెద్దమ్మ? రాఖీ కట్టడానికి పోయినప్పుడల్లా మనకు బాధనే మిగిలింది తప్ప ఇంకేమన్నా నచ్చిందా? నువ్వే చెప్పు.
ఆమెకు మనల్ని ఎల్లగొట్టే అంత కోపం ఎంత ఉందో నాకు నా తమ్ముని మీద ప్రేమ అంతకన్నా ఎక్కువ ఉందమ్మా. ఆమెకు రాని విసుకు నాకు ఎందుకమ్మా? ఆమె ఎన్నిసార్లు ఎల్లగొట్టినా నేను మళ్ళా పోతూనే ఉంటా. వాడు నా తమ్ముని మీద ప్రేమ నాకు ఎప్పుడు తగ్గదమ్మా. నీ బాధ నేను అర్థం చేసుకుంటా గాని సరే నీ ఇష్టం, పోదంపా. నేను కూడా అత్త నీతో. సరే బిడ్డ, నేను ఈయన్నే ఉంటా గాని నువ్వైతే కట్టిరాపో. ఎందుకమ్మా నువ్వు కూడా దా. అద్దు బిడ్డ, నువ్వు పోయిరా. సరే వీడికి ఎందుకు వచ్చినవే? ఇలా రాకిట్ల పండుగ కదా నాన్న, తమ్మునికి రాఖీ కట్టనీకి వచ్చిన. రాకలేదు ఏమి లేదు, నువ్వు ఇంటికి నాడు. నేను బోర్ నాన్న, రాఖీ కట్టినాకనే పోతా. నీకు ఒకసారి చెప్తే అర్థం కదా అని. నువ్వు ఇంటికి పోనాడు, నేను అత్తపో. అనుకున్నా ఇసోంటి కథ ఏదో అవుతుందని అనుకున్నా. ఇంటి మీద తీసుకొచ్చినావు కదా, ఇంకేంది చూసేటోళ్ళు ఏమనుకోవాలి మన గురించి? ఏది దీని ఎంబడి దీని అవ్వ కూడా వస్తుంది కదా, రాలేదా నీ అవ్వ? అయినా నీకు ఎట్లా రాబుద్దేంది నా ఇంటికి? అసలు నిన్ను అనాలే, కొద్దిగా బుద్ధి అనిపిస్తలేదా? ఇంట్లో నాకు ఎందుకు రానిచ్చినావు? పండుగ పూట ఏందో రాకెట్ కడతా, అది కడతా, ఇది కడతా అనుకుంటా వచ్చినావా? ఇంకేం చూస్తాను? బొమ్మడత్తలేదా? బొమ్మలో నిల్చొని చూస్తున్నావు. నువ్వే చెప్పినావా రమ్మని? ఇంకేంది రేపు దాన్ని కూడా ఇంట్లోకి తీసుకురా. ఇక ఇప్పటికే నా ఇజ్జత్ మానం పోతాంది. చూసినావా నువ్వు చెప్తే నన్ను ఎందుకు మాట్లాడుతుందో? నువ్వు ఇక్కడ దిగినా పోతావా లేదా? అసలు నిన్ను కాదే నీ అబ్బాయిని అనాలి. అమ్మేమన్నది నాన్న? అయినా వాడు నా తమ్ముడు కాదా? వానికి రాఖీ కట్టే హక్కు నాకు లేదా? వాడు నీకు ఎట్లా కొడుకైందో నేను కూడా నీ బిడ్డనే కదా నాన్న, ఎందుకు అట్లా మాట్లాడుతున్నావు? అగో చూసినావా, హక్కులంటే హక్కులు. అది మన ఆస్తి మీద కన్నేసింది, నా పౌరుల మీద హక్కు లేదా అని మాట్లాడుతుంది. ఇది ఉన్నదంతా ఊడ్చుకోకూడదని చూస్తుంది. ఇప్పుడే హక్కుల గురించి మాట్లాడుతుందంటే ఇక అందుకేనా ఎల్లగొట్ట కొద్ది వస్తుంది. ఏ ఉపాయంతో వస్తుందో ఏమో. నాకు ఆస్తి ఎందుకమ్మా? నాకు మీ అందరితో కలిసి ఉండాలన్న కోరిక తప్ప మరే కోరిక లేదు. మీతోని కలిసి ఉండాలని చెప్పి కమ్మగా తీయగా మాట్లాడి రేపు మమ్మల్ని బయటికి వెళ్ళకూడదామని చూస్తానవా? అబ్బా నీ ప్లాన్ ఏందో ఇప్పుడు అర్థమైంది. నేను గట్లెందుకు అనుకుంటా అమ్మా? నాన్న నువ్వన్నా చెప్పు. నీకు గిట్ల చెప్తే అర్థం కాదే. నడు బయటికి నడు. ఏమైందమ్మా? ఏమైంది? ఎందుకట్లా భయపడుతున్నావు? ఏమైంది బిడ్డ? ఏం లేదమ్మా, రేపు రాఖీ పండుగ కదా, పోయినసారి జరిగింది గుర్తుకొచ్చిందమ్మా. మేం బాధపడకమ్మా, అదే తలుచుకుంటుంటే ఎట్లా చెప్పు? అందరిలో ఒకే తీరుంటదా? మన రాతల గింతే. పండుకో. వినీత, ఇంకా రెడీ కాలేదానే? రెడీ అవుడా? ఎందుకమ్మా? ఎందుకంటవేంది? ఇలా రాఖీ పండుగ, తమ్మునికి రాఖీ కట్టడానికి పోవా? నువ్వు అద్దంటావు కదమ్మా. నేను అద్దంటే మాత్రం నువ్వు ఊకుంటావా? పోతూనే ఉంటావు కదా. పా తొందర రెడీగా పో, రాఖీ గడిదిగాను. సరే అమ్మా. ఏమైంది? ఎప్పుడు రాఖీ కట్టనికి పోయినా పెద్దమ్మ కట్టనియదు కదమ్మా, ఈసారన్నా కట్టనిస్తుందో లేదో అని. ఏం కాదు పా. అక్క 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 రాఖీ కట్టవా? రా బిడ్డ.
కట్టడానికి వచ్చినా మా అమ్మ రాఖీ కట్ట ఇచ్చేది కాదు. అప్పుడు నాకు మస్తు బాధ అనిపించేది. మా దోస్తు వాళ్ళందరూ రాఖీ కట్టుకొని వచ్చేటోళ్ళు, కానీ నేను అరే తమ్ముడు, ఇన్ని రోజులు నువ్వెంత బాధపడ్డావో నేను కూడా అంతే బాధపడ్డారా. ఎందుకంటే నాకు నువ్వు తప్ప ఎవరున్నారా. నీకేదన్నా చెప్పుకుందామనంటే నువ్వు చిన్నోడివి, ఏం చెప్పలేము. కనీసం మాట కూడా మాట్లాడుకోకుండా పెద్దమ్మ దూరం చేస్తాందిరా. అయినా కూడా నాకు ఎవరి మీద కోపం లేదురా. ఎప్పటికైనా కూడా మనం కలిసి ఉంటామని నమ్మకం నాకు ఉంది. దానికోసమే ఇన్ని రోజులు ఎదురు చూస్తున్నా. అలాంటి రోజు ఎప్పుడు వస్తుందో. కానీ ఈ రోజు మమ్మల్ని వెతుక్కుంటా నువ్వు వచ్చినావు కదా, చాలా సంతోషంగా ఉందిరా. అవునరా, నువ్వు వచ్చినావు, చాలా సంతోషం. మా ప్రేమ నీకన్నా అర్థమైందిరా. అందుకే అక్క ఈసారి పండుగకు ఎవరు బాధపడొద్దనే నేను వచ్చిన. చిన్న వయసులో చాలా పెద్ద మనసుతో ఆలోచించినవురా. సరే అక్క, జల్ది రాఖీ కడుదుపా, అమ్మ నా కోసం ఎదురు చూస్తుంది. సరే. కొద్దిగా సిగ్గుండదు అన్న నీకు? దొంగతనంగా రాఖీ కడుతున్నావు? అవునే, నువ్వన్నా చెప్పవానే? మనిషివే నువ్వు? అవునే, రాఖీ కట్టించుకుంటావా? అమ్మా, నా కొడుకు రాఖీ కట్టి ఆస్తి మొత్తం దొబ్బుదలా చూస్తుండ్రా మీరు? అయ్యో, మేమెందుకు అట్లా చెప్తాం అక్క? అక్కేమైతే అక్క అక్క అని మాట్లాడుతున్నావా? అరే ఇంటికో, బుద్ధి లేదురా నీకు కొంచెం కూడా? అయినా నీకు ఇల్లు ఎవరు చెప్పిర్రా? చెప్పు 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 చెప్పు. అరే, మీ అమ్మకి తెలియకుండా ఇక్కడ తీసుకొచ్చిన 10 నిమిషాల్లో మీ అక్కతోని రాకెట్టించుకొని తొందరరా. విన్నావా? చెప్పరా నడు. ఏంటి నువ్వు తీసుకొచ్చినావా? నీ చచ్చినాక తీసుకొచ్చావు ఏంటి? నన్ను కొడతావా? అసలు ఈ 2 పెళ్లి ఎందుకు చేసుకున్నాను నేను? సరే అలా పెట్టేస్తాను. ఈ సీనాలో ఎటు పోయేస్తారు? ఈ రాత్రి ఎటు పోయేస్తారా సీనన్న? మా సడ్డకన్న ఊరికి పోతానమే. అయితవానే అని పెళ్ళై గిన్నోలేనా? పిల్లలు ఎందుకు కుడతలేరా మీకు? ఊళ్ళో ఏమేమో అనుకుంటారు నీ గురించి, నువ్వు అదేనట కదా. ఏమైంది గట్లను? ఊళ్ళోళ్ళు నీ గురించి ఏమేమో మాట్లాడుకుంటారయ్యా. ఆ మాటలు వింటే నాకు మస్తు బాధ అనిపిస్తుంది. నువ్వు ఇంకో పెళ్లి చేసుకో అయ్యా. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నీకేమైనా బుద్ధి ఉందా? ఒక్కసారికి నా మాట వినయ్యా, నువ్వు ఇంకో పెళ్లి చేసుకో. నేనే చెప్తాను కదా, ఇంకో పెళ్లి చేసుకో. నాకు పిల్లల దేమతే, బిడ్డైనా కొడుకైనా అన్ని నువ్వేరే నాకు. నువ్వేం మాట్లాడకయ్యా. నాకు తెలిసిన ఒక పిల్లున్నది, నేను చెప్పినట్టు ఆమెను పెళ్లి చేసుకో, అంతే. సరేనే, ఇంతగానే ఉంటాను కదా. ఆ రోజు మర్చిపోయినావానే? నువ్వు చెబితే కాదు ఈమెను పెళ్లి చేసుకున్నది. డాక్టర్లు నీకు పిల్లలు పుట్టారని చెప్పినా కూడా, కానీ ఇది వచ్చిన వేళ విశేషం వల్ల, ఆ దేవుని దయ వల్ల నీకు కానిపోయిందే. నువ్వు ఇట్లా దూరం పెట్టుడు తప్పే. అప్పుడైతే అట్లా, ఇప్పుడైతే ఇట్లా నానే. అమ్మా, నీకంటే తమ్ముడు లేడు, అన్న లేడు, నాకు మా అక్క ఉన్నది. నాకెందుకు రాఖీ కట్టించలేవమ్మా? వాడిని బాధ అర్థం చేసుకోయే. వాళ్ళు ఏం తప్పు చేసిర్రే? ఏమయ్యా, నాకు కొడుకు ముట్టడితోనే ఆ రోజులన్నీ మరిచిపోయినా. నేను పెద్ద తప్పు చేసిన, కానీ మీరన్నా నన్ను ఏమనలేదు. ఎందుకయ్యా? నీకు నేనేం చెప్పానే? నువ్వే ఇప్పటికైనా తెలుసుకుంటా అనుకున్నా. నాతోనే చెప్పించుకుంటావు అనుకోలేదే. నన్ను క్షమించండి. నా కాళ్ళ మీద కాదే, వాళ్ళ కాళ్ళ మీద పడు.
నన్ను క్షమించు చెల్లె. అయ్యో అక్క, అంత పెద్ద పెద్ద మాటలు ఎందుకు? చెల్లె, ఇన్ని రోజులు నేను చేయబట్టి మీరు ఎంత బాధ అనుభవించారో నేను తెలుసుకోలేకపోయినా. నన్ను క్షమించు చెల్లె. అదేందక్క? మీరు నా ఆస్తిని నాకు కాకుండా ఎక్కడ చేస్తారో అని మిమ్మల్ని అపార్థం చేసుకొని ఇంట్లోకి వెళ్ళి గెంటేసిన, మళ్ళీ ఇంట్లోకి రాకుండా చేసిన చెల్లె. నన్ను క్షమించు. అయ్యో అక్క, మాకు ఆస్తి ఎందుకమ్మా? ఆస్తులు ఇవాళ ఉంటాయి, రేపు పోతాయి, కానీ బంధాలు ఎప్పటికి ఉంటాయి. అన్నదమ్ములు లేకపోతే ఆ బాధ ఎట్లుంటుందో నాకు తెలుసమ్మా. నేను ఎప్పుడైనా కూడా బంధం కోసం బాధపడ్డా గాని ఆస్తుల కోసం కాదు. సరే, ఇప్పటికేం తెలుసుకున్నావు కదా, పద రాఖీ పండుగ చేసుకుందాం. పదండి ఇంట్లోకి. అరే, అక్క చేత రాఖీ కట్టించుకున్నావు, అక్క కాలు మొక్కి ఆశీర్వాదం తీసుకో. అక్కకు కట్నం ఏం పెడతానవురా? అగో, ఈ పైసలు ఎక్కడిరా? డాడీ నాకు కొనుక్కోమని ఇచ్చిన పైసలు దాచిపెట్టుకొని అక్క కట్టం పెట్టినాం. అన్ని అమ్మ కోరికలేరా?